మనము అమ్మవారిపేటలో ఉన్నాము. ఈరోజు జాతరకి చాలామంది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారండి భక్తులు. ఈ ఎడ్ల బండి మీద కూడా వచ్చారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నమస్కారం సార్. ఉర్సు నుండి వచ్చాము. ప్రతి పండుగకు మేము ఎడ్ల బండి కట్టుకొని వస్తాము మా ఫ్యామిలీ తోటి. ఇక్కడ అమ్మవారిని కూడా మా ఎడ్ల బండిలో తీసుకొస్తాం. ఇక్కడ మన గుట్ట దగ్గర లోపటి నుండి అమ్మవారిని తయారు చేసి ఆ అమ్మవారిని సమ్మక్క గద్దెల కాడికి తీసుకొస్తారు. అంటే మన మొక్కులు మొక్కారా సార్, లేకపోతే ఏంటి? ఎలా ఎవ్రీ ఇయర్ మంచి జరిగింది. మేము మేము ఎలా మొక్కుకుంటే అలా మాకు ఆ భగవంతుడు ఆ తల్లి మాకు ఏది మొక్కుకుంటే అది మంచిగా జరిగింది. మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి, మంచిగా పంట పండాలే తల్లి అని మొక్కుకుంటే మంచిగా పంట వచ్చింది అట్లా. ఓకే, నమస్కారం మ్యామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, మాది వరంగల్. ఓకే, అంటే ఎడ్ల బండి పైన వచ్చారు కదండి, అంటే మీరు అంటే ఎవ్రీ ఇయర్ ఇలా వస్తూ ఉంటారా? నా పేరు శ్రీనిజ. నేను ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ జాతర బేసిక్లీ మా తాతయ్య వాళ్ళది. అంటే మా మమ్మీ వాళ్ళ తాతయ్యకి దేవుడు కనిపించి ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడికి చూస్తే అమ్మవారు ఉన్నారు. అక్కడ నుంచి ప్రతి ఏటా అమ్మవారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి ఇక్కడ కొండ మీద ఉండి వెనస్డే సార్లమ్మ, థర్స్డే సమ్మక్క తీసుకొచ్చి ఫ్రైడే జాతర జరిపిస్తారు. సో ఎవ్రీ 2 yearsకి మాకు సరదా ఇంకా ఇట్లా ఎడ్ల బండి మీద రావడం. సో ప్రతి ఇయర్ ఇట్లా వస్తూ ఉంటాం ఎవ్రీ 2 yearsకి. హాయ్ అమ్మా. మా విలేజ్ అమ్మవారిపేట. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర బాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ చాలా మంది వస్తారు. అనుకూలంగా అన్నీ ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడెక్కడి నుండో వస్తారు చాలామంది. చాలా మంచిగా జరుగుతుంది. అంటే మీరు అమ్మవారిని ఏమైనా కోరిక కోరుకున్నారా? ఏమైనా జరిగిందా గతంలో? ఇప్పుడు అప్పటికిప్పటికి మార్పులు ఎలా ఉన్నాయి ఏంటి? ఏ కోరిక జరిగినా కూడా జరుగుతుంది. తీర్చే మొక్కులు తీరుస్తూనే ఉంటారు. బంగారమైన బెల్లమైన ఎక్కడి నుండి అయినా అనుకున్నది అనుకూలంగా చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు కదా, అంటే ఐ మీన్ ఇంటి దగ్గర అమ్మవారికి మొక్కులు అప్పచెప్పడానికి కోడిగిన మేకలు ఆటలు ఇక్కడికి వచ్చి ప్రతి ఇయర్ ఎవరి మొక్కులు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళెత్తు బంగారం అన్ని కోరికలు నెరవేరిస్తే ఖచ్చితంగా మొక్కుతారు. మొక్కింది ఖచ్చితంగా నెరవేరుస్తారు. చూసారండి, ఇక్కడ ప్రజలు ఆ సమ్మక్క సార్లక్క తల్లి ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది వాళ్ళ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది అయితే భక్తులు కనిపిస్తున్నారండి. వీళ్ళు ఇక్కడ పిల్లలకు తలనీలాలు ఇచ్చారు. సో అదే గుండె చేయించుకున్నాను చెప్పు. వాళ్ళ ఓన్లీ గుండె చేయించుకుంటారా? ఇంకేమన్నా కమ్మలు కుట్టడం అలాంటివి ఏం లేదండి, ఒక గుండె. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే మాది ఎస్ఆర్ఆర్ తోట. గుండె చేయించుకుంటాం. ఏం లేదు. ఎప్పుడన్నా అంటే ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైమా? మీకు ఏమన్నా మొక్కులు మొక్కారా? మంచి ఎరిగిందా ఏంటి అవన్నీ చెప్పండి. ఇక్కడికే వస్తామండి. 10 సంవత్సరం ఇడికి వస్తాం. బంగారం ఉంటే అప్పు చెప్పిపోతాం. ఇద్దరు మనవలే. ఇగో వీళ్ళు మా కొడుకు కూడా. అవునండి, నమస్తే. మీరు ఏమన్నా మాట్లాడతారా సార్? మీ పిల్లలకి తలనీలాలు ఇచ్చారు కదా? అవునండి, తలనీలాలు మా మమ్మీ వాళ్ళు మొక్కుకుంటే తలనీలాలు ఇచ్చారు. ఇప్పుడే తలనీలాలు అయిపోయినాయి. సమ్మక్క కోసం వెయిట్ చేస్తున్నాము. అమ్మవారు వచ్చినాక దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే ఓకే సార్. మేడం మీరు? మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాం. మాది ఇక్కడే దగ్గరలోనే ఉంటాం. ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడే ఉంటాం. ఇక్కడే దేవుడికి మొక్కేసి వెళ్తాం. 2 days ఉండి వెళ్ళిపోతాం. 2 days ఇక్కడే ఉంటారండి? ఉంటే వాళ్ళు ఉంటారు కానీ మేము చిన్నపిల్లలు ఉన్నారని ఎప్పటికీ ఉండేవాళ్ళం. చిన్నపిల్లలని ఈసారి ఉండలేము. ఈవినింగ్ లేట్ అయినా కొంచెం వచ్చినాక చూసి వెళ్ళిపోతాం. ఇక్కడ అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి మేడం? శానిటైజర్ కానీ వాష్రూమ్స్ అవన్నీ మనకి? వాష్రూమ్స్ లాస్ట్ ఇయర్ కానీ సార్ కొంచెం బెటర్ ఉన్నాయి. వాష్రూమ్స్ అవైలబుల్లే ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే చేశారు ఈసారి. కొంచెం క్లీన్ అండ్ నీట్గానే ఉన్నది. లాస్ట్ టైం కానీ ఈసారి కొంచెం బాగానే చేశారు. ఓకే, మొత్తానికైతే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఈ ఇయర్ చాలా మంచి అన్ని బాగా చేశారు అని చెప్తున్నారండి భక్తులు అయితే. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేమందరం పాల్వంచ నుంచి వచ్చామండి. మొత్తం ఒక 30 members దాకా వచ్చాము. ఇక్కడ మొత్తం జాతర మొత్తం మా తాతయ్య వాళ్ళ సమక్షంలోనే జరుగుతుంది. అమ్మ చెప్పండి, ఇక్కడ ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, పనులు? సమ్మక్క తల్లి సారక్క తల్లి మొక్కితే కోరికలు బాగున్నాయండి. అవును, మాకు ఫస్ట్ నుంచి ఇదే వీళ్ళ హెల్ప్. ఫస్ట్ మా అన్నయ్య తీసుకొచ్చేటోడు, తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చి ఇప్పుడు మా అల్లుడు తీసుకొస్తున్నాడు. మేము ఎప్పుడు వస్తూనే ఉంటాం. మాకు ఇక్కడ సంతోషంగా ఉంటుంది.
ఇక్కడ దేవుడిని మా తాతయ్య గారే తీసుకొస్తారండి. మా తాతయ్య అంటే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ మామగారు, వాళ్ళకి విలవేల్పు అనమాట. వాళ్ళ తరతరాల నుంచి తాతలు తండ్రులు, తర్వాత మా తాతయ్య గారి నుంచి వాళ్ళ వారసులకు, అట్లా తరతరాలుగా వారసులకి ఇక్కడ దేవుడిని తీసుకురావడానికి వాళ్ళకి అధికారం ఉంటుందన్నమాట. వాళ్ళే ఇక్కడ మనకి సమ్మక్క దేవతకి జ్యోతిని వెలిగించారు. అలాగే ఇక్కడ జాతర కోసం ఉండే వారం రోజుల్లో ఒకరోజు సారక్కని, ఒకరోజు సమ్మక్కని తీసుకొస్తారు. అందులో మా తాతయ్య వాళ్ళు సారక్కని తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత సమ్మక్కని వేరే వాళ్ళు తీసుకొస్తారండి. మా ఆధ్వర్యంలోనే ఇక్కడ దేవతని వనంలోకి వెళ్ళి దేవతని తీసుకురావడం, మళ్ళీ ఇక్కడ ఆవాహన చేసుకోవడం, ఇదంతా మా తాతయ్య వాళ్ళే చేస్తారనమాట. ఇక్కడికి మేమందరం మొక్కుకుంటాము. మాకు కోరికలు నెరవేర్చుకోవడానికి మేము మా ఎత్తు బంగారము, ఇట్లా మా పిల్లల ఎత్తు బంగారం, ఎంత బంగారమో అంత బంగారం మేము మొక్కుకొని ఆ బంగారాన్ని తీసుకొని ఇక్కడ దేవతకి సమర్పించుకొని మొక్కులు తీర్చుకొని మేము వెళ్తామన్నమాట. మినిమం మేము 1 వీక్ దాకా ఇక్కడే స్పెండ్ చేస్తాము. మాకు అక్కడ టెంట్ వేస్తారు, మొత్తం ఒక ఇల్లు లాగా, వంటగది, యువతల పడుకోవడానికి మంచిగా మాకు మొత్తం టెంట్ సామాన్లు అవన్నీ వేసి మాకు అక్కడ ప్లేస్ ఇస్తారనమాట. ఆ ప్లేస్లోనే మేము వారం రోజులు స్పెండ్ చేస్తాం. ఇదంతా అలవాటే మా అమ్మమ్మ వాళ్ళకి. మేము ఈ సంవత్సరమే ఫస్ట్ టైం వచ్చాం, కానీ మా తాతయ్య వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళందరూ ఎప్పుడు నిండో ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిగిద్ది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయే వరకు ఇక్కడే వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఓకే, ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారండి, చాలా చక్కగా